ఉండండి. ఆత్మరక్షణ అంటే ఏమీ లేదు. జస్ట్ సింపుల్గా మీ దగ్గర సైకిల్ ఉంటే సైకిల్, పువ్వు ఉంటే పువ్వు, గ్లాస్ ఉంటే గ్లాసు, ఏదో ఒక గుర్తే ఉంటుంది. ఆ మూడిట్లో ఒక గుర్తుకేయండి. ఆ ఫ్యాన్ జోలికి వెళ్ళొద్దు. ఆ బ్లేడు, ఫ్యాన్ బ్లేడ్ మీ తలకాయలు తీసేస్తుంది అని చెప్పి సవినయంగా తెలియజేస్తూ, అలాగే ఈ పెట్టెల ద్వారా కవర్లు ఆపితే బాగుంటుందేమో ఆలోచించమని ఓ చిన్న సలహా నా ఎక్స్ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడికి విన్నవిస్తూ, ఇవాళ నా టాపిక్లు 2. ఒకటి మెయిన్ టాపిక్లు, 2 పిల్ల టాపిక్లు ఉంటాయనుకోండి. ఒకటి ఎలక్షన్ కోడ్ ఎప్పుడు నీకు తెలుసా? ఎప్పుడు? as soon as possible సార్. 13-14 గంటలు ఉన్నారు. అబ్బా, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, భలే చెప్పావు. సో నా ఎస్టిమేషను అంటే మరి నిన్నటి నుంచి ఢిల్లీలో ఉన్న కొద్దిమందితో మాట్లాడిన దాన్ని బట్టి, వారు చెప్పిన వివరణ బట్టి 14 కాకపోతే ఒకవేళ 15వ తారీఖు మధ్యాహ్నం, అంటే జనరల్గా 3ంటికి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ 3ంటికి అని చెప్పడంలో పెద్ద విశేషం ఏం లేదు. శుక్రవారం 15వ తారీఖు మధ్యాహ్నం అనౌన్స్మెంట్ ఉంటుంది అనేది ఆభిజ్ఞ వర్గాల బోగట్ట. 15కి అయితే ఖచ్చితంగా ఉంటుంది, 14 అయినా కావచ్చేమో. ఎందుకు ఈరోజు మామూలుగా ఎప్పుడో సడన్గా మనం టీవీలో చూస్తాం, ఎలక్షన్ కోడ్ వచ్చిందిరా అని కొద్దిమంది మాట్లాడుకుంటారు. కానీ ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో జనం, సార్ ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వస్తుంది సార్, ఏంటి రాసి ఎప్పుడు అడగిన వాళ్ళందరూ ఎలక్షన్ కోడ్ గురించి అడుగుతున్నారు అని నేను ఒకంత ఆశ్చర్యపోయా. కొద్దిమందితో ఎందుకండి ఇలాగా మీరు ఇంత యాంగ్జైటీగా ఉన్నారు అంటే వాళ్ళు చెప్పిందంటే నాకు ఆశ్చర్యం వేసింది. సార్, ఈ దుర్మార్గుడి పాలన భరించలేకపోతున్నాం, ఇంకెన్నాళ్ళు భరించాలి? తొందరగా కోడ్ వస్తే ముందు మేము ధైర్యంగా బ్రతకగలం. అసలు ఆ పోలీసు వాళ్ళు ఏంటి, ఆలగొడవలు ఏంటి, ఆకృత్యాలేంటి, ఆవిడ తిరుమల్లేశ్వర రెడ్డి అట, ఎక్కడ చూసినా రెడ్డే. రఘురామరెడ్డి డైరెక్షన్ ఇస్తాడు, రఘురామరెడ్డికి రాజేంద్రనాథ్ రెడ్డి డైరెక్షన్ ఇస్తాడు, రాజేంద్రనాథ్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎడుగురు సందింటి జగన్మోహన్ రెడ్డి. ఆ రెడ్డికి చివరిలో తిరుమల రెడ్డి వెళ్ళి మరి ఇలాగా నారాయణ గారి అల్లుడి ఇంటి మీద, అలా స్టాఫ్ ఇంటి మీద. అసలు మీకు ఏంట్రా సంబంధం? నాకు అర్థం కాగలుగుతాను. అసలు మీకు ఏంటి సంబంధం? ఇంకొక వారం రోజులు ఉందని చెప్పి ఈ వారం రోజుల్లోపు ఎంత దరిద్రం చేయాలంటే అంత దరిద్రం చేయటానికి ఒక సామాజిక వర్గానికి చెందిన పోలీస్ ఆఫీసర్లని పెట్టుకుని మీ హింస ఏంట్రా నాయన? మళ్ళీ మీలాంటి వాళ్ళని కనిపెట్టుకున్నామంటే బేల్రా చేయాలి, మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్ అంట. అబ్బా, అంత బెదిరిపోతారా మీరు? కరెక్ట్ కట్టిన కామ్రేడ్స్ కన్నా మీరు చాలా ఏంటది అలా తయారైపోయారు మీరు. అసలు మామూలుగా లేరు మీరు. సరే, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. మే 30-31 తర్వాత ఈ అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసే ఆ అధికారులకు ఇందు